రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో పాటు పదే పదే మాట తప్పుతుండడంపై ఫైర్ అవుతున్నారు. డిసెంబర్ 9న చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ ఎందుకు చేయడం లేదని నిలదీస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామంటే ఎలా నమ్ముతామంటూ నిలదీస్తున్నారు. రైతు బంధు డబ్బులతో పాటు 500 రూపాయల మద్దతు ధర కూడా వెంటనే ఇవ్వాలని కోరుతున్న సిద్దిపేట రైతులతో మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. శాసనసభ ఎన్నికల కంటే ముందు అప్పటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఆయన రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, అట్లాగే రైతులు పండించినటువంటి పంటలకు 500 రూపాయల బోనస్ను అందిస్తానని చెప్పారు. అట్లాగే రైతు బంధుని 15,000 రూపాయలకు పెంచుతామని కూడా ఇట్లాంటి హామీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తాను గద్దెనెక్కిన తర్వాత ఈ హామీలన్నీ విస్మరించి రైతు సమస్యలన్నీ పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక్కసారి దీన్ని వాయిదా వేస్తూ, రుణమాఫీని వాయిదా వేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కూడా పెద్ద ఎత్తున రైతుల్లో నిరసన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిద్దిపేట ప్రాంతానికి సంబంధించిన రైతులు, కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ పరిస్థితి పట్ల వాళ్ళ అభిప్రాయం ఏమిటో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి రవీందర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా విస్మరిస్తూ ఉన్నారు. ఆయన ప్రతిదీ వాయిదా వేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ రుణమాఫీకి సంబంధించి మొన్న డిసెంబర్ 9నే ఇవన్నీ చేస్తారని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ తాజాగా ఆగస్టు 15కు వాయిదా వేయడం జరిగింది. దీని పట్ల మీ స్పందన ఏమిటి? నిజంగా కూడా ఇలా రైతులందరి దగ్గరికి మేము పోతా ఉన్నాం. దాదాపు 3-4 రోజుల నుంచి మార్కెట్లన్నీ ఓపెన్ చేయాలని అనుకుంటే ఎక్కడ కూడా వాస్తవానికి పట్టించుకున్న నాదులు లేడు. ఇవాళ ఎన్నికల హామీ ఇచ్చి ఇలా గద్దెనెక్కిన ముఖ్యమంత్రి గారు ఇలా ఆయన అహంకారపూర్వకంగా ఇలా అన్ని వాయిదా వేస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ రోజు ఆయన ఎన్నికల హామీలో రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు చేస్తామన్నారు. నిజంగా ఒకేసారి 2 లక్షల రూపాయలు మాఫీ అయితే అని ప్రజలు నమ్మి ఓట్లు వేసిండ్రు. ఇలా రైతు రుణమాఫీని మేము ఇప్పుడు చేస్తలేమని వాళ్ళు అంటున్నారు. ఒక మంత్రి అయితే రైతు బంధు గురించి అడిగితే చెప్పుతోని కొట్టుమని అంటున్నాడు. అంటే ఒకరికొకరికి సమన్వయం లేక, అసలు గద్దెను ఎక్కుతామా అనే నమ్మకం లేక ఏది పడితే అది హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది, కింది స్థాయిలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నిజంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు. మాయ మాటలు చెప్పి ఏమో చేస్తారని అనుకుంటే ఏదైతే కేసీఆర్ గారు ఇన్ని లక్ష్యాలు పెట్టి ఏమైతే ముందు తీసుకుపోయిండో ఇంకా మంచిగా చేస్తామంటారు కావచ్చు, ఒకసారి చూద్దామని చెప్పి రైతులందరూ మోసపోయినామని చెప్పి ఏ ఊరికి పోయినా రైతులందరూ బాధపడుతున్నారు. నిజంగా ఎవరు కూడా ఒక సామెత ఉంది, రైతుకు ద్రోహం చేసిన వాడు బాగుపడని, రైతు ఏడ్చిన రాజ్యం నిలబడదని అంటారు. నిజంగా కూడా ఇలా రేవంత్ రెడ్డి 3 నెలలు కూడా కాలే, 3 నెలలు కాకముందే అడ్మినిస్ట్రేషన్ చేయలేక వీళ్ళందరినీ కూడా మాయ మాటలు చెప్తున్నాడు. డిసెంబర్ 9 నాడు చేస్తామని చెప్పి కాగానే మొదటి సంతకం పెడతామన్నారు. అది అయిపోయిన తర్వాత 100 రోజుల పరిపాలనలో పూర్తి చేస్తామని చెప్పినారు. 100 రోజులు అయిపోయినాక ఇప్పుడు ఏమంటున్నాడు, మళ్ళీ ఆగస్టులో చేస్తామంటున్నారు. అంటే వాయిదా వేసే పద్ధతిలో రైతులను ఇంకా మోసం చేస్తున్నారు. ఇంకా మీరు పరిపాలించాల్సి దాదాపు 5 సంవత్సరాలు ఉన్నది. ఇట్లా 2 నెలలు 3 నెలలు అప్పులోని కదా ఎప్పుడు వచ్చినా రేపిస్తా అన్నట్టు రైతులకు కూడా ఎప్పటికి కూడా మాయ మాటలు చెప్పుకుంటూ మోసం చేస్తున్నారు. ప్రజలను ఇంకా మోసం చేసుకుంటూ ఇంకా ప్రజలను మీరు దెబ్బతీస్తే రైతు ఉద్యమం వస్తుంది. ఇది ఉద్యమాల గడ్డ, ఉద్యమం చేసుకొని తెలంగాణ సాధించిన గడ్డ కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ అంటున్నారు, రేపటి ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని వస్తామో చూస్తాం, ఖచ్చితంగా ఏ ఊరికి వస్తే ఆ ఊరిలో నిలదీస్తామని చెప్పే మాట చెప్తా ఉన్నారు. మీరేమనుకుంటారు? నేను ఎంపీటీసీ తడకపల్లి. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ బూటకం హామీలే. ఎందుకంటే నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా, అమ్మ మీకు పెన్షన్ ఎంత వస్తుంది, 2,000, 4,000 ఇస్తున్నా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. 4,000 కాదు కదా, ఉన్న 2,000లో ఒక నెలలో పెన్షన్ ఎగబెట్టిండు. ఉన్న 2,000లో కూడా చక్కగా పెన్షన్ ఇస్తలేడు. రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ మళ్ళీ మీరు తెచ్చుకోండి, 2 లక్షలకు మీరు మళ్ళీ అయిపోయినా కూడా ఇప్పుడు మీకు మాఫీ చేస్తా అన్నప్పుడు 2 లక్షలు తెచ్చుకోమని చెప్పిండు. 2 లక్షలు తెచ్చుకుంటున్నాం మేము, తెచ్చుకొని మేము మాఫీ చేస్తా అన్నాడు 9 నాడు.
9 నాడు కాదు కదా 7 నాడే గద్దెనెక్కిండు. 7 నాటి నుంచి మొత్తం ఏడిపే రాష్ట్ర ప్రజలకు అంతా ఏడిపే మిగిలింది తప్ప ఎక్కడ సుఖపడిన చరిత్ర ఇప్పటి వరకైతే లేదు. 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి ప్రజలకు కష్టాలే తప్ప ఇప్పటికీ కూడా ప్రజలు ఇప్పుడు వరి కోతలు కోసుకున్నప్పటి నుంచి ప్రజలు ఎంత కష్టాలు పడుతుండ్రో వాళ్ళు ఒక్కొక్కరు ఊళ్ళలోకి పోయి మీరు చూడండి. ఇప్పటి వరకు ఎవడు అన్నా అని లేదు, ఎవడు పట్టించుకునేటో లేడు. అక్కడ ఎవరిని అడగాలనో అర్థమైతలేదు. అసలు ఎవరు మేము ఉన్నప్పుడు కనీసం మా హరీష్ అన్న ఉన్నప్పుడు ఇక్కడ పోయినాము అంటే ఇక్కడికి నీళ్ళు వచ్చినాయంటే 4 నెలలు నీళ్ళు ఇచ్చిండు అన్న. వరి కోత వరి నాటు స్టార్ట్ అయిందంటే 4 నెలలు నీళ్ళు ఇచ్చిండు. ఏది మల్లన్న సాగర్ నుంచి 4 నెలలు నీళ్ళు ఏం అవసరము, ఇంకా పోతున్నాయి. ఇప్పుడు 4 నెలలు వారాల్సిన అవసరం లేదు. ఉన్న నీళ్ళన్నీ ఖాళీ చేసిరు. అక్కడ మొత్తం కాళేశ్వరం ఖాళీ చేసిరు, ఇక్కడ మల్లన్న సాగర్ ఖాళీ చేసిరు. వచ్చే సంవత్సరం ఇక ఏమి ఉండదు. ఇక ఆడ ఎడారి తప్ప అందులో ఏం బొందలు తప్ప ఏం మిగలకుండా నీళ్ళన్నీ ఖాళీ చేసిరు. మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిర్రు. మరి 2 లక్షల రుణమాఫీ చేస్తరాలేనటువంటి రైతులందరూ బాధపడుతుండ్రు. 2 లక్షల రుణమాఫీ మాత్రం తప్పనిసరిగా చేయాలి, చేసి రైతులను ఆదుకోవాలి. అంతేకాకుండా 500 రూపాయలు బోనస్ ప్రకటిస్తాడు. ఇంతవరకు బోనస్ ఇస్తామన్నటువంటి హామీ ఎక్కడ ఇవ్వలేదు. ఏమనంటే ఎలక్షన్ అని చెప్పేసి దాటవేసే ప్రయత్నం చేస్తుండు. రైతులకు వెంటనే బోనస్ ఇవ్వాలి, 2 లక్షల రుణమాఫీ చేయాలి. అంతేకాకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు అనేటువంటిది ప్రతి ఒక్కరికి పడ్డది, ఏది పెట్టుబడి సాయం కింద. ఇప్పుడు మరి పెట్టుబడి సాయం కింద వేయాల్సినటువంటి అమౌంట్ వేయలేదు. ఆల్రెడీ వరి కోతలకు వచ్చింది, మళ్ళీ వేసేటువంటి పీరియడ్ దగ్గరికి వచ్చింది, అయినా కూడా ఇంతవరకు వేయలేదు. మరి రైతులు అనేటువంటి వాళ్ళు నష్టపోతారు. కాబట్టి రైతు బంధు వెంటనే రిలీజ్ చేయాలి, 2 లక్షల రూపాయలు మాత్రం వేయాలి. వేస్తారనేటువంటి నమ్మకం మాత్రం రైతులకు ఎవరికి లేదు. ఇక మీద ఇంతకుముందు అయితే ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లలో వేస్తాడేమనేటువంటి ఉద్దేశంతో ఓట్లు వేసినాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి వేయమని చెప్పేసి రైతులందరూ బాధపడుతున్నారు. మరి ఓటు ద్వారానే కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుసు. మీరేమనుకుంటారు? కమలాకర్ గారు, మీరు ఒక రైతుగా, ఈ ప్రాంత నాయకుడిగా మీరేమనుకుంటారు? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసినట్టయితే అన్ని దొంగ మాటలు, మన తుపాకి రావని మాటలు లాగానే ఉన్నాయి. ఏ వాగ్దానం కూడా రైతులకు కానీ ఇతరులకు కానీ ఇచ్చిన హామీలు అన్నీ కూడా దొంగ హామీలుగానే ఉన్నాయి. రైతులకు 2 లక్షల రూపాయలు తెచ్చుకుంది డిసెంబర్ 9 నాడే నేను మాఫీ చేస్తాను. ఈనాడు మళ్ళీ ఏం చెప్తుండంటే 15 ఆగస్టులోగా నేను 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా, 15 ఆగస్టులా ఆగుండ్రని ఓట్ల కొరకు దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా రైతులకు 500 బోనస్ ఇస్తాను, బోనస్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు చూసినట్టయితే తెలంగాణ ప్రాంతంలో గింత తొందరనే 100 రోజుల కరువు వస్తుందని మేము ఏ కాలంలో కూడా అనుకోలేదు. ఈనాడు రైతులందరూ కూడా బాగా ఇబ్బందులు ఉన్నారు. ఈనాడు ఎండిపోయిన మిగిలిన పంటను కూడా కోస్తే ఈనాడు కళ్ళల్లో రాళ్ళ వానలు అవి పడుకుంటా రైతులంతా కూడా నష్టపోతారు. అవి ఆ గింజలు కొనే నాదుడే లేకుండా ఇంటిగా. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మాటలు ఇప్పుడు ఏ రైతు కూడా నమ్మే పరిస్థితులు లేరు. మీరు చెప్పండి, ఒక రైతు నాయకునిగా, రైతు బంధు సమితి నాయకునిగా మీరు ఏమనుకుంటున్నారు ఈ పరిస్థితిని? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9గా 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు లేదు, మళ్ళీ వాయిదాలు వేసుకుంటూ పోతుండు. అదే 2 లక్షలు ఇట్లా పెట్టుకుంటూ పోతే రైతుకు ఇంకా 3 లక్షలు అవుతుంది. దీని గురించి ఆలోచించి తొందరగా ఆయన ఇప్పుడు బుద్ధి చెప్తారు. ఎట్లా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కంపల్సరీ రైతులకు అందరూ ఏకమవుతారు, అందరూ అనుకుంటారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడేది, ఇప్పుడు రైతు బంధు ఇంతవరకు పడలేదు. 500 బోనస్ అంటే వానకాలం పోయింది, యాసంగి పోయింది, మళ్ళీ వానకాలం అంటుండు. ఇవి నమ్మే పరిస్థితి లేదు. అసలు బోనస్ కాదు, ఉన్న వడ్లను ఉన్న మన ఎంఆర్పి వాళ్ళ గవర్నమెంట్ రేటు ప్రకారం కూడా కొనే పరిస్థితి లేదు. దాన్ని పట్టించుకుంటే నాది లేదు. వీళ్ళు చెప్పేటి అన్ని అబద్ధం మాటలు. రైతులు ఆలోచించుకుంటారు. కంపల్సరీ ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి మళ్ళీ కంపల్సరీ ఎంపీగా టీఆర్ఎస్ ఎంపీగానే గెలిపిస్తారని అనుకుంటున్నారు అందరూ. ఇది మనకిక్కడి రైతులు చెప్తున్న విషయం. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక బోగస్ హామీలు ఇచ్చి గద్దెనెక్కారు. గద్దెనెక్కిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖునే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అటు 2 లక్షల రూపాయల రుణమాఫీ, అట్లాగే రైతులకు ఇచ్చేటువంటి ధాన్యంపై బోనస్కు సంబంధించి, రైతు బంధుకు సంబంధించిన అంశాల మీద ప్రత్యేకంగా చొరవ తీసుకుంటాము అని చెప్పి ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు కావచ్చు, తెలంగాణ ప్రాంత రైతులు కావచ్చు, పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రైతుల పరిస్థితి అంతా కూడా అగమ్యగోచరంగా మారినటువంటి పరిస్థితి ఒక 4 నెలల స్వల్ప వ్యవధిలోనే జరిగిన నేపథ్యంలో
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తాము బుద్ధి చెప్తామని, ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని, రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఖచ్చితంగా తమ ఓటు ద్వారా మరొకసారి నిరూపిస్తామని చెప్పి ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.